వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా పల్లెటూరి సరదా ముచ్చట్లు. ఎట్లున్నారు దోస్తులు? అందరూ బాగున్నారా? అందరూ అయితే బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ ఎట్లున్నాయి? నచ్చుతున్నాయా? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దోస్తులు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఈ రోజు మన కొత్త స్టోరీ వచ్చేసి ఆడిబిడ్డ ఇంటికి వస్తే వదినకు వచ్చిన గోస పార్ట్ 1 అన్నమాట దోస్తులు. ఈ స్టోరీ అయితే ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. మనం ఈ కథలో పాత్రలన్నీ కేవలం కల్పితం మాత్రమే. ఈ స్టోరీ వచ్చేసి కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే దోస్తులు. మనం కామెడీగా తీసుకుందాం అంతే, ఎవరు అయితే ఫీల్ అవ్వకండి దోస్తులు. ఇక మనం మన కథలోకి అయితే వెళ్దాం పదండి. ఏం చేస్తున్నావు అత్తమ్మా? అన్నం తినకపోయినావు? తింటేనే, ఇప్పుడే కొంచెం అయినాక తింటది. పొద్దున్న నలుగురు కని చేసిన ఇడ్లీలు ఒక్కదానే తింటివి, ఇంకేం ఆకలి అవుతుంది డంబాక నీకు? టైం అయింది అత్తమ్మ, మరి తింటే అయిపోవు కదా. ఏమోనేగా ఆకలి అయితే లేదు, తర్వాత తింటే రాదు. 10 ఇడ్లీలు తింటివి, ఇంకేం ఆకలి అవుతుంది నీకు ఇప్పుడు? అత్తమ్మ, మా అమ్మ ఫోన్ చేసింది, వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా, నన్ను వచ్చి ఒక 4 రోజులు ఉండిపోమ్మంటుంది. నేను ఈరోజు వెళ్తాను అత్తమ్మ. ఏం పోతావే? నాకు అసలు శాతం అయితే లేదు. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? పొద్దున్నే రాజు పోతారు, ఎవరు వండి పెడతారే? నాకైతే శాతం అయితే లేదు. ఒక 4 రోజులు అయినాక పోదు, తీయి రాదు. మొన్ననే పోయొత్తివి. మొన్న నేను పోయి 6 నెలలు అవుతుంది అత్తమ్మ. నేను అసలు మా ఇంటికి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? ఊకే అమ్మ కూడా ఊకే రమ్మంటుంది, ఒకసారి పోయొచ్చి వస్తుంది రాదు. వద్దే, నాకు అసలు రాత్రి నుంచి మోషన్స్ అయితే నాకు అసలు శాతం అయితే లేదే. నువ్వు పోతే ఎట్లనే లత ఈ టైంలో, తర్వాత పోతే రాదు. అమ్మడం బక్క, పొద్దున్నే 5 ఇడ్లీలు తింటివి, ఇప్పుడేమో మోషన్స్ అని పడుతుంది. నేను పోతాననేసరికి ఇక నేను పోతే పని అంతా అవుతుంది, నీకు అవుతుంది కానీ ఇక నేను మా ఇంటికి పోకుండా ఉండాలి. ఇప్పుడు మోషన్స్ అయితే కూడా పోయినా అంటది. చూద్దాము రాత్రి వరకు ఎట్లుంటుందో, చూసి రేపు పోతుంది. ఇటు అమ్మకి నేను పోతాననే వరకు ఏదో ఒకటి అంటది. అమ్మ ఊకే రమ్మంటే పోదామనుకున్నా కానీ మరి నువ్వు మోషన్స్ అని పడుతుంది కదా, సాయంత్రం వరకు చూసి రేపన్నా పోతుంది అత్తమ్మ. రేపేం పోతుంది, పొదుతి రాదు ఇంకొన్ని వరకు శాతనే అయితే లేదా, పోతుంది. అమ్మ సరే అత్తమ్మ, చూస్తుంది. ఇక నేను అమ్మకు చెప్తాను, ఇక అత్తమ్మ శాతనే తెలియదు అంటే నేను చెప్తా కానీ నువ్వు ఇక కూర్చో అత్తమ్మ. నాకు ఎక్కడ బోన్లు అక్కడే ఉన్నాయి, నేను దోమేసి వస్తాను, కూర్చో. ఇంటికి పోతుంది, ఇంటికి పోతే ఇంత చాకరీ ఎవరు చేయాలి? ఆడు పొద్దున్నే పోతాడు, పొద్దుగా లేచి ఎవరు వండి పెట్టాలి? అమ్మ ఇవాళైతే తప్పించుకున్నది. అమ్మో దీన్ని ఓనియోది ఇప్పుడు. అమ్మ ఇది పోతే మొత్తం పనంతా నాకే పడుతుంది. అమ్మో ఇది ఉంటే తినకుండా కూర్చొని ఇది పోతే పనంతా వేయాలంటే నా మొదటి చెట్టు ఏడ ఉంది పని అవుతుంది. అగో బుజ్జవ్వా, నువ్వేనా? చెప్పకుండా వచ్చినావేందమ్మా? బాగున్నావా? బాగున్నానే అమ్మా. ఇక నువ్వు చెప్పకుండా వస్తే సర్ప్రైజ్ అవుతావని చెప్పకుండా వచ్చినానే. ఎట్లున్నారు, బాగున్నారా? మంచిగా ఉన్నామమ్మా. అల్లుడు రాలేదా? ఇక రాలేదే, నన్ను ఆటో ఎక్కించి ఆయన ఆఫీస్కి పోయిండు, మరి సాయంత్రం ఇట్లా వస్తాడేమో. అగో అంజలి, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడేనా? ఇప్పుడే వచ్చినావు వదినా. బాగున్నావా? వెళ్ళాడా అనే డ్యూటీకి? బాగున్నారా? అన్న పొద్దున వెళ్తాడు కదా జాబ్కి, వెళ్ళాడు. రమేష్ రాలేదా ఏంటి? ఇక రాలే వదినా, ఆయన కూడా ఆఫీస్లో ఏదో పని ఉంటే నన్ను ఆటో ఎక్కించి అటు వెళ్ళాడు, నేను ఇటు వచ్చాను వదినా. సరేరా, అయ్యా నేను వంట చేస్తా, మరి కూర్చోండి మీరు. నువ్వు చూసినావా అమ్మ? కనీసం మొదలు నీళ్ళని ఇస్తలేదు, వంట చేస్తాను రప్పు నూరికే ఇంట్లోకి. వంట చేస్తాను అయినట్టున్నది బిడ్డ, మర్చిపోయినట్టున్నది. నేను తెచ్చితే తీయరాదు. అలాగే నాకేం దూపు అయితే లేదు కానీ జర తెచ్చితే అంటే నాకు కూడా జర రాగానే మా వదిన మంచిగా అరుచుకున్నది కదా అనిపిస్తుంది కదా. మర్చిపోయినట్టుంది పందబట్టి బిడ్డ, ఊరికి అన్నిటికంటే కోపానికి రావద్దు. అమ్మా నీ కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు కదనే. అట్లా ఏం నాతి బిడ్డ, మాట మనం కూడా తప్పు పట్టుకోవద్దు. ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఆకాశంలో లెక్క ఉండాలి కదా బిడ్డ. ఇక అదే గంతి. పో బిడ్డ, పోయి వస్తేవి చేసే బండుకోపో. మళ్ళీ ఉంటాయినాక నేను చెప్తే గంతి బండుకోపో. సరే అమ్మ, ఊరికి ఆటలు వచ్చే వరకు కూడా ఆశకొచ్చినట్టు అయింది, చేసే బరుగుతట్లా. సరే బిడ్డ, ఒరుగుపో. అవు లత, ఏం చెప్తున్నావే? బయటికి వెళ్తలేవు? ఏం చెప్తామ్మా, ఇప్పటిదాకా వంట చేసినా ఇక అన్నం తిన్న గిన్నెలు, పొద్దున్న టిఫిన్ చేసిన గిన్నెలు అన్నీ తోముతానా. గంటలు తోముతారా ఇంకా గిన్నెలు? ఇంకా తోముడు అయితలేదా? కొన్ని అవసిప్పటింటిది గిన్నెలు ఎత్తి అవి తంటడైనా ఆ గిన్నెలు తోముడు అయితలేదా అని ఇక్కడ కూర్చోని అడుగుతుంది. ఉత్తిగా సోఫాలో కూర్చొని అయితే అయింది. తోముతానత్తమ్మా, ఇక అయిపోతాయి. ఎందుకు ఏమైనా పని ఏంటి? అదే మా ఆయన 4 గంటలు తెచ్చే కదా, కొంచెం 4 గంటల బదులు తీసుకుంటే మంచిగా ఉంటుందని. చేత కూడా వచ్చింది కదా, తింటది కదా అని. ఓని బొత్తల కట్టే ఇప్పటిదాకా మోషన్స్ అని లేవనట్టే చెప్తుంది కదనే. మళ్ళీ ఇప్పుడు 4 గంటల బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అంటే దీని బొత్తనా అదేంది? నాకు అర్థమవుతుంది. మొద్దు చెత్తది. ఏంది కాపకోసారి అటు తిరుగుతావు? ఏమైంది? ఏం లేదత్తమ్మా, ఇక బోల్ అయిపోయాక కాసేపు అయినాక చెత్త తీయత్తమ్మా. సరే జల్లి పో. సరే అత్తమ్మా. ఒక్కొక్కల కోడలు హుషారుండి టక్క పని చేస్తారు. దీన్ని నాకంటే మొద్దు చేత ఒక్క చేసిన పని గంటలు చేస్తుంది. అదో ఏంది బిడ్డ, పనుకుంటాను పోతివి, మళ్ళీ వండుకోకుండా తొందరగానే వచ్చినావు. ఇక నిద్ర పడతలేదే, పానం అంతా శాతం అయితే లేదు. ఇక మన హాస్పిటల్కి పోతే వీక్ ఉన్నావు, ఇక కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బ్లడ్ తక్కువ ఉందని అంటుండే డాక్టర్. అయ్యో నా బిడ్డ, మరి వచ్చిన కంచె చెప్తానే లేదండి. ఇక రాగానే ఏం చెప్పాలని చెప్పలేదమ్మా, మళ్ళీ రాగానే చెప్తే ఇక నువ్వు మళ్ళీ టెన్షన్ పడతామని చెప్పలేదు. ఇక ఏంటమ్మా ఏదో టెన్షన్ అంటారు, ఏమైంది? అది కాదే పాపం అంజలికి బ్లడ్ లేదట, మొత్తం వీక్ ఉందట, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నదట. ఇక మనకు వచ్చిన కంచె చెప్పకుండా ఇప్పుడు వచ్చి చెప్తాంది.
ఎందుకు చెప్పలే బిడ్డ అంటే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలే అంటుంది. అయ్యో అవునా అంజలి, ఎందుకు ఏమైందట మరి? ఏమో వదినా, కొంచెం బ్లడ్ వచ్చిన తక్కువ ఉందంట, వీక్ ఉన్నావు అని అన్నారు డాక్టర్లు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, అదే చెప్తున్నా. రెస్ట్ తీసుకోమన్నారా? అయితే ఒక నెల 2 నెలలు ఇన్న ఉంటుంది మరి. మళ్ళీ అడిగిపోతే నీకు పని అంతా నీవేనే పడుతుంది. ఈయన ఉంటే నేను వదిన చూసుకుంటాం కదా, ఇన్నే ఉండు మరి. అంబడంబక ఇక నీ చేయలేకనే వస్తున్నారా అంటే ఇక నీ బిడ్డ కూడా చేయాలా? ఇక చేసిన వాటికి మళ్ళీ వంకలు, ఇది ఇట్లున్నది అది అట్లున్నదని నన్ను టార్చర్ చేస్తారు అవ్వ బిడ్డ కలిసి. ఇక నువ్వు తల్లి వై ఉండమని వాడుతుంది. వదినకు చెప్పినా కూడా ఉండమంటలేదు కదా, సపరేట్గా నిల్చొని వస్తుంది. నేను ఉండడం ఇష్టమైనట్టుంది వదినకు. అగో అంజలి అట్లా అంటావు, ఇది నీళ్ళు కదరా, ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు పోవచ్చు, ఎన్ని రోజులని ఉండొచ్చు. నేను ఎందుకు వద్దంటారా? నేను అట్లా అనేదాన్ని కాదు. వదినకి అట్లా అనేది కాదు బిడ్డ. అదే ఉన్నది, నేను చెప్తా అది చెప్తుంది. నువ్వెందుకు అట్లా అనుకుంటాను? ఇది నీళ్ళు కదా, నీకు హక్కు లేదా? ఇప్పుడు అన్నకి ఎంత హక్కు ఉందో నీకు అంత హక్కు ఉంది. ఎన్ని రోజులని ఉండొచ్చు నువ్వు. అదే కానీ అగో చూస్తున్నారు అప్పుడే రాగానే నా మీద పడి ఎడతారు. ఇక అవ్వ బిడ్డ నా మీద ఎంత చేస్తారో ఏమో. ఇక నాకు వచ్చింది కోస ఇప్పంచలి. మరి బట్టలు ఏం తెచ్చుకోలేదన్నావా? ఇక్కడ ఉన్నాయా ఏంటి బట్టలు? ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక మరి సాయంత్రం మొత్తం అల్లుడు మరి ఆదివారం వరకు వస్తారు. వచ్చేటప్పుడు కొన్ని ఎత్తా అన్నాడు. ఇక వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పి బ్యాగ్ అన్నీ చదివి పెట్టొచ్చిన. అదే మరి ఉత్తానే వచ్చినావు, మరి రెస్ట్ తీసుకుందువు. మళ్ళీ ఇట్లా పోతే ఒక్కడానికి మీద పడుతుంది పని అంతా. మేత చేసేది కాదే చెప్పేది కానీ అంతా నీ మీద పడేస్తుంది. మరి చేయలేకనే నీకు ఇట్లా అయినట్టున్నది బిడ్డ. మేడం బక్కయ్య నువ్వు కొంచెం చేస్తావు. ఇవాళ నీళ్ళు అనడు తప్ప నువ్వు చేసింది లేదు చెప్పింది లేదు. ఎప్పుడో ఒకరి మీద పడి వేసుడే ఉన్నది నీ అవ్వ బిడ్డకి ఇద్దరికి. సరే రాంజలి, వంట అయింది మరి. ఇది తిందు రాదు, మరి టైంకి తినాలి, రెస్ట్ తీసుకోవాలి. టాబ్లెట్స్ ఇచ్చినా ఏమన్నా మరి బ్లడ్ పెరగడానికి? ఇచ్చిల్లు నా ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చిల్లు. ఇక మళ్ళీ నెల రోజులకు రమ్మన్నారు. అంజలికి ఏమన్నా వెళ్ళట? ఇంకేం కూరగాయలు లేవు అత్తమ్మ. ఇక బీరకాయ పప్పు వేసిన. అయ్యో బీరకాయ పప్పు వేసినావా? గుడ్ల కూర నడపోయినావు బిడ్డ. అసలే రక్తం లేదట ఏం లేదట. ఆలుగడ్డ పచ్చి ఏమన్నా చేపోయినావు మరిగా. నీ డంబక ఒకటి ఎత్తనే ఉన్నా కాదు. ఇంకా ఇది చేయపోయినావు అది చేయపోయినావు వంటలు. నేను మనుషులు అనుకుంటున్నావు మిషన్ అనుకుంటున్నావే? ఇక గుడ్లు ఉడకబెట్టమ్మా. ఇక పప్పు తీసుకొని తింటే కానీ గుడ్లు ఉడకబెట్టినా అవుతున్నావు సరి కూడా. తినే వచ్చినావు తిన్నా నేను. ఇక ఇందాక తినే వచ్చినా. ఇక నీకోసేపు అయినాక తింటా మెల్లగా. టైంకి తినాలి బిడ్డ, టైంకి తినకనే ఇవన్నీ. టైంకి తినాలి, జర రెస్ట్ తీసుకోవాలి. ఇక తిన్నానే అమ్మా, తినే వచ్చిన. ఇక మళ్ళీ అప్పటికి తింటే రాదు. ఇక అగో తిన్నదట కదనే. ఆలుగడ్డ బజ్జీలన్నా ఏపో రాదు తింటది మరిగా. అబ్బా ఈ డంబక మొత్తం బజ్జీల మీద ఉన్నట్టున్నది కడుపంతా. ఇక అది ఎప్పుడు చేస్తానా ఎప్పుడు ముందుగా అని చూస్తుంది. అప్పుడు ఏమైంది చేయమంటే కదా నిల్చొని చూస్తుంది. ఇంకా అయ్యో చేస్తామ్మా చేస్తా. ఇప్పుడు ఏం వద్దు వదినా, సాయంత్రం వరకు చేసుకుందాము. ఇప్పుడే అన్నం తిన్నారు. ఇక ఇప్పుడేం తింటుంది, సాయంత్రం వరకు చేసుకుందాం రాదు. అగో నువ్వు సాయంత్రం వరకు అంటున్నావు కానీ నీ అవకు లోపల ఎంత బాధ అవుతుందో. అవి ఎప్పుడు చేసుకున్నామా ఎప్పుడు వచ్చిన కట్ల పట్టే అని చూస్తుంది. అయ్యో అట్లా నా బిడ్డ. సరే మరి సాయంత్రం అయితే సాయంత్రమే చేసుకున్నా అంతే. సాయంత్రం అంటుంది కానీ అబ్బా సాయంత్రం దాకా చూడను ఇప్పుడు నేను అని. ఇక లోపల ఎంత అనుకుంటానో మా అత్త. సాయంత్రం అంటే వేసుకున్నాను తీయలేట, సాయంత్రం చేద్దు. సరే అత్తమ్మ, సాయంత్రం అయితే ఇక రాజు మామయ్య వస్తాడు కదా, సాయంత్రం చేసుకుని అంతే మరి అందరం. ఇక అంతేనే. అగో అంజమ్మా ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 గంటలు అవుతుందే. అగో అంత బాగా చెల్లె. బాగుండా? ఏం బాగుండురా చెల్లెకి మొత్తం రక్తం తక్కువైందట, మొత్తం నీరసంగా ఉందట. మన కళ్ళు కూడా తిరిగినాయట. హాస్పిటల్ పోతే ఒక నెల రోజులన్నా రెస్ట్ తీసుకోవాలి అన్నారట. అందుకే ఈయన ఉందామని వచ్చింది చెల్లె. అయ్యో అవునారా? మరి ఎట్లా తింటలేవా? టాబ్లెట్స్ ఇట్లా ఏమైనా రాసిల్లా డాక్టర్? మరి ఏమన్నారు? రాసిన్లే నాన్న. ఇక జర వీకున్నామని ఇక మంచిగా తిని రెస్ట్ తీసుకోమన్నారే, అందుకే వచ్చిన. ఇక తినాలిరా మరి, మంచిగా తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఉండి ఇన్నే ఉండు. ఇక అమ్మ వదిన చూసుకుంటారు కదా, ఇన్నే ఉండి రెస్ట్ తీసుకో. ఇక నేను కూడా అదే చెప్తున్నా బిడ్డ. అయ్యో అసలేనేమో 1 రోజులు ఉండిపోతా అంటుంది కానీ ఇక నేనే ఉండమంటాను. ఇక 1 నెల 2 నెలలు ఉంటే జర మంచిగా అవుతుంది కదా బిడ్డ కూడా. అదే మరి ఇక పోయి ఏం చెప్తావు రాడు కూడా. మళ్ళీ పోయి ఒక్కదాన్ని చేసుకోలేవు చెప్పలేవు, ఇన్నే ఉండి. ఇక లత లేదా మా లతగా అనిపించలేదు, ఏం చెప్తాంది? ఏం లేదు బిడ్డ. అసలు అయితే ఏంటని ఆలుగడ్డ బజ్జీ చేయమన్నా చెట్టాన్ని కావచ్చు మరి, లోపల ఉన్నట్టున్నది. అవునా? సరే సరే. వచ్చిలా కాల్చలు అడుక్కోలే, మీకు కూడా తీసుకొని వస్తా తిందురు. సరే లత. ఇక తీసుకోరా అంజలి, తిను. అబ్బా వదినా సూపర్ ఉన్నాయి కదా, బాగున్నాయి, మంచిగా చేసినావు. అవునారా? థ్యాంక్ యూ. తినండి. అత్తమ్మ నువ్వు కూడా తీసుకోపోయినావు. తింటేనే నువ్వు నాకు ఇంకో ప్లేట్ ఇస్తావేమో అని చూస్తాను. అలానే తినాలా? నీ అవ్వ అవి డజన్ తెచ్చినాయి కాదు ఇద్దరు, కానీ ఒకటే తింటానే. మళ్ళీ ఇంకా నీకు ఇంకో ప్లేట్ తేవాలంటే డజన్ తేవాలా 2 డజన్ తేవాలే? అయ్యో అత్తమ్మ అది తిని రాదు, అది తిన్నాక మళ్ళీ తెత్తా కానీ. అవునా? సరే తి. అబ్బా మంచిగానే ఉన్నాయి కానీ ఇంకేదో తక్కువైనట్టున్నది కానీ. అబ్బడం పక్క బీరుగా తింటే ఏదో ఒక చెప్తావు. ఏడ మంచిగా ఉంటా అంటే నేను ఏడ మూసిపోతున్నావు అని నీ బాధ. అయ్యో అవును అత్తమ్మ, మరి ఏం తక్కువైంది? ఏమోనే మరి. ఏమైంది అమ్మా, మంచిగా ఉన్నాయి, అంత మంచిగా ఉన్నాయి కదనే. అయ్యో అవునా బిడ్డ, నాకే అట్లా అనిపిస్తుంది ఏమవుతాయి మరి. తీర తింటావు నన్ను ఇక్కడ నుంచి అంటావు.
నీ తన్నుడికి మళ్ళీ నేను ఎన్నో అడాలి. ఏం తెలియదా చూస్తాను, నువ్వు కూడా తెచ్చుకొని తినపోయినావు మరి. ఆయన నిన్నే చూస్తాను ఇక తింటానవని, నువ్వు చెప్తలేవని చూస్తాను ఇక. తింటమ్మా, ఇక మామయ్యకి రాజుకు పెట్టినాక తింటా, తిని మీరైతే తిన రాదులే. సరేనే, ఇవి ఎడ సరిపోతాయి అంజవ్వ కొన్ని ఉండే, నాకు కొన్ని ఇంకా ప్లేట్లో పెట్టుకోరా రాదు. అమ్మడంబక బాలే అంటావు, షిప్పర్ తింటావు, నీతోనే ఎట్లనో ఏమో. సరే అత్తమ్మ తీసుకొస్తా. ఇక అత్తమ్మ తీసుకో తినిగా, నేను వాళ్ళకి పెట్టి నేను కూడా తింటా. సరేనే ఇటు ఫస్ట్ ఎట్లా అనిపిస్తున్నాయి, తింటుంటే మంచిగా ఉన్నాయి కదా లత. అవునా అత్తమ్మ, సరే తిను. బాగా ఆడుకుంటారో తవ్వ బిడ్డలు నాతోని. రేపు ఇంకెంత సదా అవుతారో ఏమో నన్ను. నా గోస వచ్చుకునేటట్టున్నారు ఇద్దరు కలిసి. చూసిందా దోస్తులు వీడియో, నచ్చిందా మీకు? కామెడీగా ఇద్దాం అనుకుంటున్నాను దోస్తులు ఈ సిరీస్. ప్లీజ్ దోస్తులు, మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీ సపోర్ట్ అయితే మాకు తప్పకుండా కావాలి. మన ఛానల్ అయితే ప్లీజ్ దోస్తులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి దోస్తులు. వీడియోస్ ఎలా ఉంటుందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి దోస్తులు. రేపటి వీడియోలో మా అత్తతోని ఆడబిడ్డతోని ఎలా ఉంటుందో చూద్దాం దోస్తులు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం దోస్తులు. అందరికీ బాయ్ దోస్తులు.